ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రియమైన వారలారా, మనిషి జీవితంలో సంతోషం కోసం అనేక మార్గాలు వెతుకుతాడు. కొందరు ధనములో, కొందరు విజయములో, మరికొందరు మనుషుల సంబంధాలలో సంతోషం వెతుకుతారు. కానీ ఆ సంతోషాలన్నీ కూడా తాత్కాలికమైనవే. నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో మాత్రమే లభిస్తుంది. దావీదు ఈ వాక్యంలో చెప్తూ ఉన్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఇక్కడ సంపూర్ణ సంతోషం అనే పదం చాలా గొప్పది. అంటే అది లోపము లేని, తగ్గిపోని, ఎప్పటికీ నిలిచిపోయే సంతోషం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన హృదయం తృప్తిగా ఉంటుంది. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు భయం, బాధ, ఆందోళన అన్నీ తొలగిపోతాయి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే కేవలం చర్చి లేదా ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. మన హృదయములో ఆయన నివసించినప్పుడు, మనము ఆయనతో నడుచున్నప్పుడు మన జీవితమే ఆయన మందిరముగా మార్చబడుతుంది. మనలో ఆయన ఉనికి ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉండగలుగుతాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో యేసయ్య ఇలా చెప్తూ ఉన్నాడు, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుని సన్నిధిలోని సంతోషం భౌతిక సంతోషం కాదు. అది ఆధ్యాత్మికమైన శాంతి, నిశ్చలత, నమ్మకత్వాన్ని కలుగజేస్తుంది. మన జీవితంలో మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము అన్నది కాదు గాని మనలో ఎవరు ఉన్నారు అనేదే నిజమైన సంతోషానికి కారణం. మనలో యేసయ్య ఉన్నప్పుడు ఆయన ద్వారా మాత్రమే సంపూర్ణమైన సంతోషం మన జీవితాల్లో కలుగుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఏదైనా లోటు అనుభవిస్తున్నావా? నీ మనస్సు భారంగా ఉంటుందా? ఆందోళనతో, నిరాశతో ఉన్నావా? అయితే దేవుని సన్నిధిని వెతుకు. ఆయన సమక్షములో నీవు వెళ్ళినప్పుడు నీ మనస్సు ప్రశాంతత కలుగుతుంది, నీ హృదయానికి శాంతి కలుగుతుంది. సంపూర్ణమైన సంతోషం అంటే సమస్యలు లేని జీవితం కాదు. అది దేవుని సన్నిధిలో ఉండే విశ్వాసపూర్వకమైనటువంటి జీవితం. నీ జీవితంలో ఆయన సన్నిధి ఉంటే ఆనందం ఎప్పుడూ నీతోనే నిలిచి ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్న వారికి దేవుడు నిత్య సంతోషముతో నింపుతాడు. నీవు కూడా ఆ సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించున్నట్లుగా సదాకాలము దేవుని సన్నిధిలో నిలిచి ఉండు. ప్రార్థన. సంతోషమునకు ఆధారమైన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలుగుతుందని మీ మాటల చేత మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానము కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితాలు మీ సన్నిధిలో పరిపూర్ణంగా నిలిచి ఉండగలిగిన అనుభవాన్ని మీరు దయచేయండి. వారు లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషాల వైపు తిరగక నిత్యమైన సంతోషం నీ సన్నిధిలో ఉంది అని గ్రహించి అట్టి కృపతో నడిపించబడినట్లుగా మీ సహాయం దయచేయండి. మీ సన్నిధిలో నిలిచిన వారి జీవితాల్లో సంతోషము, సమాధానము, కృప సమృద్ధిగా నిలిచి ఉండునట్లుగా మీ సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో నిలిచి సంపూర్ణమైన సంతోషము పొందుదురుగాక. ఈ వాక్యము మీ మనస్సుకు సంతోషాన్ని కలుగజేస్తే దుఃఖములో ఉన్న అనేకులకు మీరు ఈ మాటలు షేర్ చేయండి. వారి జీవితాల్లో దేవుడు గొప్ప సంతోషము కలుగజేయునుగాక.